సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈరోజు వచ్చేసి మనమైతే స్నాక్స్ కోసం నేను ఏం చేయాలనుకుంటుంటే నేను బయటకు వెళ్ళినప్పుడు నాకైతే చిన్న చిన్న బన్స్ అయితే కనిపించాయి. మీకు ఐడియా ఉంటుంది, పావు బాజీ చేస్తారు కదా, ఆ బన్స్ అయితే దొరికాయి. సో ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే మమ్మీతో స్టఫ్ అయితే చేయించుకుంటున్నాను దాంట్లో పెట్టుకోవడానికి. చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే నేను చెప్పిన స్టఫ్. సో దీన్ని మనము బాగా అయిన తర్వాత మనం ఆ బన్లో పెట్టుకొని పైన సాస్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో యాజ్ యూజువల్గా మనము బర్గర్ తిన్నట్టే ఉంటుంది. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే మనకు ఆనియన్, చాప్ చేసిన ఆనియన్, టమాటా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ అయితే వేసుకోవాలి. అండ్ వేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని తిరువాత అయితే వేసుకోవాలి. అండ్ తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి, పసుపు ఇవన్నీ అయితే వేసుకొని మనకు ఒక కలర్ అయితే వస్తుంది, ఎల్లో కలర్. సో అది తీసుకొని వచ్చి మనమైతే స్టఫ్లో పెట్టుకోవాలి. చూపిస్తాను ఆ బండ్లు కూడా. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే పసుపు అయితే వేసుకోవాలి. సో మీకు ఎంత కావాలో అంత ఉప్పు అయితే వేసుకోండి, నార్మల్ ఉప్పు, కల్లుప్పు కాదు. సో గైస్ చూస్తున్నారు కదా, ఇవే వచ్చేసి చిన్న బన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే ఫస్ట్ టైం తెచ్చినప్పుడు ఎవరు తింటారబ్బా అనిపించింది, కానీ ఒకసారి టేస్ట్ చూసినాక ఇది ఇప్పుడు సెకండ్ టైం చేసుకోవడం ఇది. సో నచ్చింది కాబట్టి సెకండ్ టైం అయితే చేసుకుంటున్నాను. సో ఫస్ట్ టైం చేసినప్పుడు మా మమ్మీ చాలా బాగుంది. దాన్ని బన్ అయితే సైడ్కి అయితే కట్ చేయాలి, సగానికి సగము. సో ఆ కట్ చేసిన తర్వాత మధ్యలో అయితే మనం కట్ చేసిన తర్వాత దాంట్లో అయితే స్టఫ్ పెట్టుకోవాలి. ఆ పెట్టుకొని దానిపైన సాస్ వేసుకుంటే బాగుంటుంది, లేకపోతే అలా తిన్నా బాగుంటుంది. మీ ఇష్టం, ఎలాగైనా తినొచ్చు. కానీ చాలా అంటే చాలా మంచి స్నాక్, తొందరగా అయిపోయేది ఏదన్నా ఉంది అంటే అది ఇదే. అండ్ రెడీమేడ్ కూడా అయిపోతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ షార్ట్ని అయితే చూసి మీరైతే చేసుకొని దాన్ని అయితే పెట్టుకొని చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇలాంటివి ఇంకా మీకు కావాలి అనుకుంటే, ఇలాంటి ఫుడ్ కంటెంట్ షార్ట్స్గా కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ ఫుడ్ లవర్స్కి షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయండి ఎలా ఉందో. అండ్ మీరు చేసుకున్న తర్వాత టేస్ట్ ఎట్లుందని కూడా కామెంట్ చేయండి. పసుపు అన్నీ వేసుకున్న తర్వాత మనకైతే ఈ కలర్లోకి అయితే వస్తుంది. సో ఇవన్నీ తినిన తర్వాత మనం ఛాయ్ తాగినామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. రోజైతే స్నాక్స్తో అండ్ ఛాయ్తో మనమైతే ఈ ఈవినింగ్ని ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా, కలర్ఫుల్గా తయారు చేసుకుందాం, ఎంజాయ్ చేసుకుందాం. ఫర్ ఫైనల్ అవుట్పుట్. సో గైస్, ఇదే ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ టుడేస్ స్నాక్ బర్గర్, హోమ్ మేడ్ బర్గర్. లైక్ దిస్ వీడియో.